హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శైలజ. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. మేము ప్రతి ఇయర్ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం అనమాట. అలాగే ఈ ఇయర్ కూడా న్యూ హౌస్లో వ్రతం చేసుకుందామని అనుకున్నాము. సో దానికి ముందు రోజే నేను వ్రతం కావాల్సిన సామాన్లు అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ మార్నింగే అంటే అది హడావుడిలో అయిపోతుందని చెప్పి ముందు రోజే నేను అన్నీ సెట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా పంతుల్ని పిలిచామన్నమాట, బట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికి కుదరలేదు. సో అందుకే మా దగ్గరే వ్రతం బుక్ ఉంది, మేమే చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇలా నైవేద్యానికి ప్రిపేర్ చేస్తున్నాం నేను, మా అత్తయ్య గారు. మా హస్బెండ్ వచ్చి ఇలా వీడియో షూట్ చేస్తున్నారనమాట. నేనేంటో నైటీ వేసుకున్నాను. నేను యాక్చువల్గా నైటీస్ యూజ్ చేయనండి, నైట్ డ్రెస్సెసే వేసుకుంటాను. ఆ రోజు ఎందుకో ఇంకా టైం లేదని చెప్పి హడావుడిగా పైన ఏది దొరికితే అది వేసేసుకున్నాను. మా ఆయన ఏమో షూట్ చేసేస్తున్నారు. ఏంటిది ఇలా ఉంటే షూట్ చేస్తున్నాం అంటే, పర్వాలేదు న్యాచురల్గా షూట్ చేసుకుందాం అంటున్నారు. సో ఇద్దరు కలిసి, నేను మా అత్తయ్య గారు కలిసి ఇక్కడ నైవేద్యానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ చాలామంది హోమ్ టూర్ అడుగుతున్నారు, బట్ ఇంకా మాకు ఇంటీరియర్స్ అనేది కంప్లీట్గా అవ్వలేదు. అయిన తర్వాత చేద్దామని నేను ఇంకా చేయలేదన్నమాట హోమ్ టూర్ అనేది. అండ్ కిచెన్ కూడా కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా చాలా చిన్న చిన్న వర్క్స్ అనేవి ఉన్నాయి. సో కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ అయిన తర్వాత నేను హోమ్ టూర్ చేస్తాను. సూన్ అది కూడా వస్తుంది. ఇక్కడైతే అన్ని పూజకి అరేంజ్ చేస్తున్నారనమాట మా అత్తయ్య గారు. వీక్షను అయితే ఫస్ట్ రెడీ చేసేసాను. అది మొత్తం అన్నీ పీకేస్తోంది పక్కన నించుని. వ్రతానికైతే ఈ శారీ కట్టుకుందామని తీసాను అనమాట. ఇది కూడా చాలా ఇయర్స్ అయిపోయింది నేను కట్టుకుని, ఎప్పుడో నా మ్యారేజ్ స్టార్టింగ్లో తీసుకున్న శారీ అనమాట. సో ఇది మళ్ళీ కట్టుకుందామని తీసాను అనమాట ఈ శారీ. సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాను. ఇంకా నేను ఏమీ జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ అవి ఏం పెట్టుకోలేదు. నా లాంగ్ అది నల్లపూసల హారం ఉందన్నమాట. చాలా రోజులైంది అది పెట్టుకుని. యాక్చువల్గా నాకు 2 నల్లపూసలు ఉన్నాయి, ఒకటి షార్ట్ చైన్ ఒకటి లాంగ్ చైన్ ఒకటి ఉన్నాయి. నేను రెగ్యులర్గా షార్ట్ చైన్ పెట్టుకుంటాను, ఎప్పుడైనా ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా లాంగ్ చైన్ వేసుకుంటాను. సో ఇలా లాంగ్ చైన్ ఉన్న నల్లపూసలది చాలా రోజులైంది కదా అని ఇది తీసి పెట్టుకున్నాను అనమాట. అండ్ సింపుల్గా అంతే బ్యాంగిల్స్ వేసేసుకుని సింపుల్గా రెడీ అయిపోయాను ఫాస్ట్గా, ఇంకా టైం అయిపోతుందని చెప్పి. సో ఇది నా ఫైనల్ అవుట్లుక్. సో ఇలా అయితే రెడీ అయిపోయి ఫాస్ట్గా ఇంకా పూజ కూర్చునిపోయాం. నా ట్రైపాడ్ ఎక్కడుందో కనిపించలేదండి. హౌస్ షిఫ్టింగ్ వలన ఎక్కడ పెట్టానో కూడా అసలు ఎంత వెతికినో కనిపించలేదు నా కెమెరా ఫిక్స్ చేద్దామంటే. సో ఎలా పెట్టాలా అని మా హస్బెండ్ చూస్తున్నారన్నమాట. అక్కడేమో విండో దగ్గర పెట్టాము ఒక ఫోను, ఒక కెమెరా, ఇంకోటేమో ఇంకొక టేబుల్ దగ్గర పెడదామా ఏంటా అని చూస్తున్నాము. అసలు చాలా వెతికాను. ఒక పక్కేమో పూజ హడావిడి, అసలు కనిపించలేదు ట్రైపాడ్. సో ఇంకా ఎలాగో అలాగా ఫిక్స్ చేసి కూర్చుందాం అనుకుంటున్నాము. ఇక్కడ ఏదో మా మామయ్య గారు జోకేస్తున్నారు, అది ఏంటో నాకు గుర్తులేదు. సో అదనమాట, ఏదో ఒకలాగా ఇంకా ఫిక్స్ చేసేసి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా కూర్చుండిపోయాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ మాకు పంతులు సెట్ అవ్వలేదని చెప్పి. ఇంకా మా అత్తయ్య గారే పంతులు గారు అనమాట. ఆవిడే చదివేశారు మొత్తం పూజ అంతా, ఆవిడే చేయించారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి మీరు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీపారాధనం కరిష్యే. ఈ వీడియో చూస్తుంటే నవ్వొస్తుంది. ఎండింగ్ శాంతయ్యే మాత్రం శుక్లాంబరధనానికి వీక్ష చాలా కాన్ఫిడెంట్గా ఇంకా కంప్లీట్ అయిపోయింది, నేను కరెక్ట్ చెప్పేసాను మొత్తం అంతా అని కాన్ఫిడెంట్గా చాలా గట్టిగా అరుస్తుంది అనమాట అది. సో ఇక్కడ నేను వీడియో చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి నవ్వొచ్చిందనమాట. సో పూజ అయితే అలాగా మొత్తం అందరం నలుగురం కలిసి చేసుకున్నాము. ఇక్కడైతే దీపం అది కూడా వెలిగిస్తానని అగరపుల్లు ఇమ్మంటుందన్నమాట. వద్దు బాబు చేయి కాలిపోతుంది అని చెప్పి, నువ్వు మా చేతులు పట్టుకోమ్మా చాలు అని చెప్పాం. బట్ పూజ అయ్యేంత వరకు అది చక్కగా కోఆపరేట్ చేసింది. దానికి ఇష్టం ఇలాంటి పూజలు అన్నా ఏమన్నా చేయాలంటే చాలా ఇష్టము. చాలా కోఆపరేట్ చేసింది, మధ్యలో వెళ్ళిపోయింది, ఆడుకుంది, అన్నీ చేసింది కానీ యాడ్ అవ్వడం చేయలేదు. ఇంకా లాస్ట్లో అయితే మాత్రం ఇంకా ఆకలేసేసి దానికి పేచి పెట్టేసింది అనమాట. మహానైవేద్యానికి అన్నం, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహార, అట్టికాయ కూర, మామిడికాయ మెంతి ముక్కలు అండ్ మనందరికీ ఇష్టమైన సత్యనారాయణ స్వామి ప్రసాదం, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం మహానైవేద్యంగా పెట్టాము.
అండ్ ఇక్కడ ఫైనల్గా మొత్తం కథ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చామన్నమాట. ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం, అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణ సేవకురాలమ్మ మనస. సో మీ అందరికీ కూడా సత్యనారాయణ స్వామి హారతి చూపిస్తున్నాను, తీసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ కూడా. అండ్ తర్వాత మా అత్తయ్య మావయ్యకి ఇక్కడ బట్టలు పెట్టాను. కమ్యూనిటీలో వాళ్ళ కొంతమందిని కూడా పిలిచాను, వాళ్ళందరికీ కూడా తాంబూలం అది ఇచ్చాను అనమాట. బట్ నేనైతే షూట్ చేయలేకపోయాను, చెప్పాను కదా పాప ఇంకా లాస్ట్లో ఏడ్చేసిందని చెప్పి షూట్ చేయలేకపోయాను. అండ్ వీడియో కూడా చాలా లెందీ అయిపోతుంది అని చెప్పి నేను ఇంకా తీయలేదన్నమాట. సో ఇది ఈ వ్లాగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు వస్తున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ రింగ్ చేయండి, నా కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాను. Until then, stay tuned to This is Shailaja. Take care. Bye-bye.